పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2025వ సంవత్సరం మార్చి నెల 16వ తేదీ నుంచి 31వ తేదీ వరకు కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. కర్కాటక రాశి వారికి మనము ప్రస్తుతం చెప్పుకుంటున్నటువంటి రాశి ఫలితాలన్నీ కూడా శ్రీ క్రోధినామ సంవత్సరంలో చెప్పుకుంటున్నటువంటి చివరి పక్ష ఫలితాలు. మార్చి 30వ తేదీన కొత్త ఉగాది ప్రారంభమవుతుంది. నూతన సంవత్సరం అంటే శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉగాది ప్రారంభమవుతుంది. మార్చి 29వ తేదీ రాత్రి 10:58 కర్కాటక రాశి వారికి 9వ స్థానంలో భాగ్యస్థానంలో షష్టగ్రహ కూటమి ఏర్పడుతున్నది. ఇది విశేషమైనటువంటి యోగాన్ని ఇస్తుంది. ఈ షష్టగ్రహ కూటమి యొక్క ప్రభావం కర్కాటక రాశి వారి మీద ఏ విధంగా ఉంటుందనే ఒక ప్రత్యేకమైనటువంటి వీడియో కూడా చేయడం జరిగింది. ఆ వీడియో కూడా చూడండి. ప్రస్తుతం కర్కాటక రాశి వారికి ఈ మార్చి 29వ తేదీన ప్రధాన గ్రహ మార్పు ఏమిటంటే, మార్చి నెలలో మార్చి 29వ తేదీ రాత్రి 10:58 అష్టమ శని వెళ్ళిపోతుంది. గత 2.5 సంవత్సరాల నుంచి కర్కాటక రాశి వారు పొందినటువంటి సమస్యల నుంచి విముక్తి కలుగుతుంది. భాగ్యస్థానంలోకి శని. అసలు ప్రస్తుతం వీరికి ఏ విధంగా ఉంటుందంటే, ప్రస్తుతం కర్కాటక రాశి వారిని కనుక పరిశీలించినట్లయితే మీ రాశికి 9వ స్థానంలో ఆల్రెడీ 9వ స్థానంలో మనకు 5 గ్రహాలు సంచరిస్తూ ఉంటాయి 16వ తేదీ నుంచి. ఏమేమి గ్రహాలంటే రవి బుధ గ్రహాలు, అలానే శుక్ర రాహు గ్రహాలు. 29వ తేదీ నుంచి శని కూడా దాంట్లోకి వెళ్తాడు. అంటే 4-5 గ్రహాల యొక్క సంచారం మనకి 9వ స్థానంలో జరుగుతుంది. మీ జన్మరాశికి ద్వితీయ స్థానాధిపతి ధనాధిపతి అయినటువంటి రవి 9వ స్థానంలో సంచరించేటప్పుడు అపరిమితమైనటువంటి భాగ్యాన్ని పొందుతారు. కర్కాటక రాశి వారికి మనస్సులో ఇప్పటి వరకు ఏ విషయాలలో అయితే తీవ్రంగా దిగులు చెందుతూ ఉన్నారో, ఆందోళన చెందుతూ ఉన్నారో అవన్నీ కూడా తొలగిపోతాయి. ఆర్థికపరమైనటువంటి బలం బ్రహ్మాండంగా కలుగుతుంది. ప్రభుత్వ సంబంధమైనటువంటి కార్యక్రమాలు ఎవరైతే చేస్తూ ఉంటారో, లేదా ప్రభుత్వ పనులలో కాక వాటి జాప్యంతో ఇబ్బందులు పడుతూ ఉంటారో అటువంటి వారికి కూడా ప్రభుత్వపరమైనటువంటి అనుకూలతలు కూడా చక్కగా పెరుగుతాయి. వారసత్వంగా వచ్చేటటువంటి ఆస్తుల విషయంలో ఏర్పడినటువంటి వివాదాలు కూడా తొలగిపోతాయి. ముఖ్యంగా తృతీయ స్థానాధిపతి అయినటువంటి బుధుడు కూడా మీ జన్మరాశికి 9వ స్థానంలోనే భాగ్యస్థానంలోనే రవితో కలిసి సంచరిస్తున్నటువంటి కారణం చేత విద్యార్థులు అఖండమైనటువంటి విద్యాయోగాన్ని కూడా పొందుతారు. అంటే విదేశీ యోగం కోసం ప్రయత్నించేటటువంటి వారికి విదేశీ యోగం కలుగుతుంది. ఉన్నత విద్య కోసం ప్రయత్నించేటటువంటి వారికి ఉన్నత విద్యాయోగం అనేటటువంటిది కూడా కలుగుతుంది. కొన్ని కార్యక్రమాలు అనుకున్నటువంటి వెంటనే పూర్తి చేయగలుగుతారంటే సంకల్ప బలం అనేటటువంటిది పెరుగుతుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఇప్పటి వరకు కర్కాటక రాశి వారు ఏ విషయంలో అయితే మానసికంగా ఆందోళన చెందుతూ ఉన్నారో అది కాదు అని తేలిపోతుంది. అది అంటే పెద్ద సమస్యలు కావు, చిన్న చిన్నవి అనేటటువంటి విషయం తెలిసిపోయి సంపూర్ణమైనటువంటి ఆనందాన్ని పొందుతూ ఉంటారు. దానితో పాటు తృతీయ స్థానాధిపతి 9వ స్థానంలో సంచరించేటప్పుడు మిత్రబలం కానీ సోదర బలం కానీ సహకారం కానీ పెరుగుతుంది. ఆలోచన విధానం కొంచెం ప్రతికూలమైనటువంటి ఆలోచనలు ఇక్కడ కర్కాటక రాశి వారిని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ప్రతికూలమైన ఆలోచనలు రావడానికి 2 ప్రధాన గ్రహాలు కారణమవుతున్నాయి. అంటే నెగిటివ్ థింకింగ్ అనేటటువంటిది కర్కాటక రాశి వారిలో కొద్దిగా పెరిగిపోతుంది. అంటే ఏం చూసినా సరే నెగిటివ్గా ఆలోచించుకోవటం, నెగిటివ్గా థింక్ చేయటం, దాని కారణంగా ప్రతికూల ఫలితాలు కలుగుతూ ఉన్నాయి. ఆ 2 గ్రహాలు ఏమేమిటంటే, ఒకటి బుధుడు, రెండవది కుజుడు. మీ జన్మరాశికి 10వ స్థానాధిపతి అయిన కుజుడు కూడా రాశికి 12వ స్థానంలో వ్యయస్థానంలో సంచరించేటప్పుడు స్థిరమైనటువంటి ఆలోచన లేకపోవటం, అనవసరమైనటువంటి ఆలోచనలు పెంచుకోవటం, తద్వారా ప్రతికూలమైనటువంటి ఫలితాలు మీరే ఇన్వైట్ చేస్తున్నారనేటటువంటి విధంగా ఉంటుంది. కాబట్టి ప్రతికూలమైనటువంటి ఆలోచనలు చేయకూడదు. పంచమ స్థానాధిపతి అయినటువంటి కుజుడు కూడా మీ జన్మరాశికి 12వ స్థానంలో వ్యయస్థానంలో సంచరించేటప్పుడు సంతానపరమైనటువంటి విషయాలలో కూడా కొద్దిగా భంగం కలుగుతుంది. అంటే సంతానానికి సంబంధించిన ఆరోగ్యపరమైన ఇబ్బందులు కానీ, లేదా ప్రయాణ సమస్యలు కానీ, లేదా కొన్ని రకాల ఊహించినటువంటి ప్రమాదాలు కానీ, సంతానపరమైనటువంటి విషయాలలో కర్కాటక రాశి వారు జాగ్రత్తగా ఉండాలి.
అలానే మీ జన్మరాశికి దశమ స్థానాధిపతి అయినటువంటి కుజుడు కూడా 12వ స్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో కొన్ని జాగ్రత్తలు కనుక పాటించకపోయినట్లయితే ఆకస్మికమైనటువంటి పెను మార్పులు ఇక్కడ ఈ రాశి వారికి సంభవించే అవకాశం అనేది కలుగుతుంది. కాబట్టి కొన్ని విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. ప్రధానంగా కనుక తీసుకుంటే ఈ కర్కాటక రాశి వారికి గురుబలం బ్రహ్మాండంగా ఉంది అని చెప్పాలి. ఎందుకంటే ఒక్క శని భగవానుడు మరియు కుజుడు బుధుడు కొంతవరకు ఈ 3 గ్రహాల యొక్క ప్రతికూలతలు తప్ప మిగిలినటువంటి గ్రహాలన్నీ కూడా అనుకూలమైనటువంటి స్థానాలలో బ్రహ్మాండమైనటువంటి సత్ఫలితాన్ని ఇచ్చేటటువంటి విధంగా ఉన్నాయి. ఎవరైతే కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారు నూతన ప్రయత్నాలు అంటే ఉద్యోగ ప్రయత్నాలు కనుక చేస్తున్నట్లయితే వాటిలో ఆటంకాలు కలుగుతూ ఉంటాయి, ప్రతికూలమైనటువంటి ఫలితాలు కలుగుతూ ఉంటాయి. కాబట్టి ఈ విషయంలో కొంచెం జాగ్రత్తలు పాటించాలి. అంటే సంయమనం పాటించాలి, సహనం పాటించాలి. తొందరపాటుతనం అనేటటువంటిది పనికిరాదు. కాంట్రాక్ట్ బిజినెస్ చేసేటటువంటి వారి కొత్త కాంట్రాక్ట్లు అనేటటువంటి వస్తూ ఉంటాయి. ఇంకొకటి ఏమిటంటే ఎవరికైతే కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారు దీర్ఘకాలికంగా కోర్టు కేసులతో సతమతమవుతున్నటువంటి వారికి విముక్తి లభించే అవకాశం కూడా కలుగుతుంది. డే వైజ్ గా కనుక పరిశీలిస్తే కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉంటుందంటే 16వ తేదీ ఉదయం నుంచి 16వ తేదీ రాత్రి 1:15 మధ్యలో సంపూర్ణమైనటువంటి మిత్ర బలం కానీ సోదర బలం కానీ సహకారం కానీ ధైర్యంగా అడుగులు ముందుకు వేయటం కానీ చక్కటి స్కిల్స్ కానీ డెవలప్ అవుతూ ఉంటాయి. అంటే చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందుతారు. 16వ తేదీ రాత్రి 1:15 నుంచి 18వ తేదీ రాత్రి 12:36 మధ్యలో ఈ రాశిలో జన్మించినటువంటి వారికి గృహ మార్పులు సూచిస్తూ ఉన్నాయి. గృహ మార్పులు కానీ గృహంలో కొన్ని రకాలైనటువంటి రెనోవేషన్ చేసేటటువంటి ప్రోగ్రామ్స్ కానీ కొత్త వస్తువులు కొనుగోలు కోసం చేసే ప్రయత్నాలు కానీ విద్యా సంబంధమైనటువంటి విషయాలలో మంచి నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. 18వ తేదీ రాత్రి 12:36 నుంచి 21వ తేదీ రాత్రి 1:46 మధ్యలో ఉన్నటువంటిది సంతానపరమైనటువంటి విషయాలలో అత్యంత జాగ్రత్తలు పాటించండి. ఎందుకంటే కొన్ని ప్రతికూలమైనటువంటి ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. 21వ తేదీ రాత్రి 1:46 నుంచి 24వ తేదీ ఉదయం 10:20 మధ్యలో స్వల్పమైనటువంటి అనారోగ్య సూచన కనిపిస్తుంది. ఆరోగ్యపరమైనటువంటి భంగాలు అనేటటువంటివి కూడా కనిపిస్తూ ఉంటాయి. శత్రు సమస్యలు కూడా పెరుగుతూ ఉంటాయి. కొన్ని జాగ్రత్తలు పాటించాలి. 24వ తేదీ ఉదయం 10:20 నుంచి 26వ తేదీ మధ్యాహ్నం 3:09 మధ్యలో ఉండేటటువంటి సమయంలో సంపూర్ణమైనటువంటి కుటుంబ ఆనందాన్ని పొందుతారు. శుభవార్తలు వింటారు. వ్యాపారపరంగా అనుకూలతలు పెరుగుతాయి. ముఖ్యంగా చెప్పాలంటే ఉద్యోగస్తులకు కానీ వ్యాపారస్తులకు కానీ వృత్తి పని చేసేవారికి కానీ వ్యవసాయదారులకు కానీ కొన్ని శుభవార్తలు వినే అవకాశం ఉంటుంది. అంటే ఆర్థిక పరమైనటువంటి బలం కూడా చేకూరుతూ ఉంటుంది. 26వ తేదీ మధ్యాహ్నం 3:09 నుంచి 28వ తేదీ సాయంత్రం 4:43 వరకు ఉండేటటువంటి సమయం పూర్తిగా ప్రతికూలమైన సమయం అని చెప్పాలి. ఇక్కడ అధికమైనటువంటి శ్రమతో పాటు అధికమైనటువంటి కష్టాలు కానీ లేదా ప్రయాణ సమస్యలు కానీ ఆరోగ్య సమస్యలు కానీ ఇబ్బందులు పెడుతూ ఉంటాయి. ఇక 28వ తేదీ సాయంత్రం 4:43 నుంచి 31వ తేదీ రాత్రి వరకు ఉండే సమయం అంతా కూడా కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారు బ్రహ్మాండమైనటువంటి ఫలితాన్ని పొందుతారు. ఇవి కర్కాటక రాశి వారికి సంబంధించినటువంటి ఫలితాలు. శుభం.